బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. ఇలా కొనసాగిస్తున్న తరుణంలో ఎప్పుడు మీకు అంటే ఇతరుల పాటల స్టైల్స్ మారుతున్నప్పుడు ఉదాహరణకి నేను ఈ టైప్ పాట పాడలేదే అని ఏమన్నా అనిపించిందా? ఇప్పుడు బాగా బేస్ వాయిస్ వేసి పెప్పీ నంబర్స్ అలాంటిది ఇంకా పాడాలి అని అన్ని పాడని ఇది పాడలేదే అలాంటి బాణి ఏమన్నా అనిపించిందా మీకు? ఫస్ట్ నేను ఇలా రికార్డింగ్ వెళ్ళి అక్కడ అయ్యో నా వల్ల కాదని అయిన ఒక సాంగ్ ఉంది. అది చాలా నాకు ఇబ్బంది అయిపోయింది. నా ఫాదర్ ఉన్న టైంలో నా ఎంట్రీ టైం అది. అప్పుడు డబ్బింగ్ మూవీస్ వస్తుంది కదా, అదే బాలు గారు జానకి గారు పాడే ఒక ఫిలిం, మలేషియా వాసుదేవన్ గారు నేను తమిళ్లో పాడుతున్నాను. దానికి థియేటర్కి వెళ్ళి అలా పాట వాళ్ళు వేస్తారు కదా మనం నేర్చుకోవడానికి. పాట వింటే డిఫరెంట్ నవ్వు. మెయిల్ లైన్ ఒక లైన్ పాడితే జానకి గారు నవ్వు, అదన్నీ ఒక్కొక్క నవ్వు డిఫరెంట్. అయ్యో నాకు ఆ టైంలో నవ్వంటే ఫేస్లో వస్తుంది, శబ్దంలో రాదు. అయ్యో నేను చాలా భయపడినాను. నేను అప్ప దగ్గర నా ఫాదర్ దగ్గర చెప్పాను, నాన్న విల్ గో, ఐ కాంట్ డూ దిస్, నాకు నవ్వు రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నర్వస్నెస్ అని కొత్తది కదా, నాకేం తెలియదు. గట్టిగా నవ్వాలి, డిఫరెంట్ సేమ్ నవ్వు కాదు, ఆ నవ్వులోనే వేరియేషన్స్. అయ్యో నా వల్ల కాదని నా అప్ప ఏం చెప్పారంటే, ఎక్కడైనా ఎలాగైనా వచ్చేసారు కదా, ఇప్పుడు నేను పాడనని వెళ్ళిపోతే అది మంచిది కాదు, సో ట్రై చేయి, బాగలేదంటే వాళ్ళు వేరే ఎవరి చేత అయినా లెట్ దెమ్ మేక్ సంబడి ఎల్స్ సింగ్. అప్పుడు కొంచెం సరే ట్రై చేద్దాం, నా వల్ల కాదు అది నాకు తెలుసు, కానీ తప్పకుండా ఆ పర్ఫెక్షన్ నాకు రాదు, అయితే ట్రై చేద్దాం అని ట్రై చేశాను. ఆ పాట ఒరిజినల్ ఉందో లేదో నాకు తెలియదు, పాడేసి వచ్చేసాను అంతే. ఏదో సేమ్ నవ్వు వచ్చింది, డిఫరెంట్ నవ్వు రాలేదు. నిజంగానే మీరు చెప్తుంటే నవ్వింది మల్లె చెండు ఆ పాట వింటారు మీరు, జానకి గారి పాట. నవ్వింది మల్లె చెండు నచ్చింది గర్ల్ ఫ్రెండ్, గట్టిగా నవ్వులు వస్తాయి. ఆ పాట ఏమో తెలీదు. అదా లేకపోతే సిరిమల్లె పువ్వులే నవ్వు అదా? అది కూడా సిరి చిన్నారి పల్లవిలో లైన్సే లేదు, నవ్వు మాత్రం. మేబీ చరణంలో లైన్స్ ఉన్నాయి, పల్లవి మొత్తం నవ్వు. అది మీకు మోస్ట్ ఛాలెంజింగ్ అనిపించింది? మోస్ట్ అదే ఇలా టిక్కులు చేస్తారు అప్పుడు. చిన్నగా స్టార్ట్ అయ్యి పెద్దగా అయిపోయింది. అయ్యో జానకి గారు నా వల్ల కాదు, అయ్యో ఎలా చేశారో అమ్మ, అయ్యో. జానకి గారు ఆ పాట మీరు వినే ఉంటారు కదా, కన్నడ 2 రాగాలు అభోగి తోడి కలిసి వస్తాయి, శివశంకరి. నాలిగే తోరు శివనను చరిసద దేవరయ. విన్నారా? కాంపిటీషన్స్ లో పిల్లలు పాడతారు, పాడేవారు, నేను పాడలేదు, పిల్లలు పాడుతున్నారు. అది వినేసా, దానికోసం మనం తయారవ్వాలి కదా, సో అప్పుడు విన్నాను. అయితే నేను నేర్చుకోలేదు. వెరీ డిఫికల్ట్ సాంగ్, వెరీ డిఫికల్ట్. అలా మీకు అంటే శరత్ గారు పాట పాడితే ఇంకా అసలు ఒక విధంగా సంగీతాన్ని జయించినట్టే. ఎందుకంటే అంత కష్టమైన పాట మీరు పాడేశాక ఇవన్నీ అట్లీస్ట్ ఒక మీటర్లో సాగుతాయి, అక్కడైతే అర్థం కాని కష్టమైన పాటలు ఎలా పాడతారో మీరు అని అందరూ ఆశ్చర్యపోతుంటారు. అంటే చాలా గంటలు మీకు అవలీలగా ఇలా టేక్ ఆర్టిస్ట్ మీరు చిత్రకారని కూడా అంటారు. అదేం కాదు, రిహార్సల్స్ కావాలి, తప్పకుండా రిహార్సల్స్ చేసి రికార్డ్ చేస్తాను. అయితే అప్పుడు అన్నీ లైవ్ రికార్డింగ్ కాబట్టి ఏదైనా చిన్న మిస్టేక్ వస్తే కూడా అది అలాగే వెళ్ళిపోతుంది. కొన్ని రోజుల తర్వాత వాయిస్ మాత్రం మిక్స్ చేద్దామని ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఏదైనా తప్పులు ఉంటే సార్ ఆ లైన్ మాత్రం నేను మళ్ళీ ఒకసారి పాడేస్తానని చెప్పేసాను. అయితే ఇళయరాజా గారు మాత్రం అదే ఒప్పుకోరు. లైవ్లో పాడేశారు కదా, నేను కరెక్షన్స్ అడిగాను. అప్పుడు ఇప్పుడు ఇది ఇలా లెట్ ఇట్ బీ లైక్ దిస్, బట్ ఫ్యూచర్లో మళ్ళీ పాడుతున్నప్పుడు ఇలాంటి మిస్టేక్స్ రాకుండా చూడు అని చెప్పేస్తారు. అప్పుడు బాధ లేదా? బాధ కాదు, అదన్నీ అడ్వైసెస్ కదా. అయ్యో అంటే బాధ అంటే బాధ అంటే మీరు అంత సాధించిన సింగర్గా తప్పకుండా గురువు సమానులు చెప్తే అయ్యో నేను గురువు గారి ఎక్స్పెక్టేషన్ అందుకోలేదే అని ఒక బాధ ఉంటుంది కదా. అది ఉంటుంది. అయితే నేనే చెప్పాను, నన్ను మళ్ళీ మరొకసారి పాడతాను అని. వదిలే ఇది ఇలాగే
లెట్ ఇట్ బీ లైక్ దిస్, వీల్ డూ ఇట్ నెక్స్ట్ సాంగ్లో అలా చెప్పారు.